మోడర్న్ ఇండియాలో కొన్ని ముఖ్యమైన ప్రశ్నలు చూద్దామండి. కాకోరి కుట్ర కేసుకు సంబంధం కలిగి ఉన్న ఉగ్రవాద సంస్థ పేరు ఏమిటి అంటున్నాడు. కాకోరి కుట్ర కేసు అనగానే మనకు హిందుస్థాన్ రిపబ్లిక్ అసోసియేషన్ అనేది గుర్తురావాలి. హిందుస్థాన్ రిపబ్లిక్ అసోసియేషన్ HRA గుర్తురావాలి. నెక్స్ట్, కాకోరి అనే ప్రదేశము ఈ రెండు రైల్వే స్టేషన్ల మధ్య కలదు అంటున్నాడు. ఏ రెండు రైల్వే స్టేషన్ల మధ్య ఉందంటే ఉత్తరప్రదేశ్లో ఉంది. లక్నో మరియు సహరాన్పూర్. నెక్స్ట్, మహాత్మా గాంధీకి సంబంధించి అసత్యమైనది ఏమిటి చూద్దాం. జన్మస్థలం, ఆయన పుట్టిందేమో కథియావాడ్లోని పోర్బందర్లో జన్మించాడు. విద్యాభ్యాసము రాజ్కోట్, భావనగర్, ఈ రెండు కూడా గుజరాత్లోనే ఉన్నాయి. పోర్బందర్ కూడా గుజరాత్లోనే ఉంటుంది. నెక్స్ట్, బారిస్టర్ విద్య అనేది మాత్రము ఈ అమెరికాలో జరగలేదండి, ఇది బ్రిటన్. ఇంకా క్లారిటీగా చెప్పాలంటే ఇంగ్లాండ్లో జరుగుతుంది. నెక్స్ట్, తొలి ఉద్యమము సౌత్ ఆఫ్రికాలో జరుగుతుంది. ఓకేనా. ఎప్పుడు సౌత్ ఆఫ్రికాకు పోయినాడు అంటే మనము 1893లో అని చెప్పుకుంటాం. నెక్స్ట్, దక్షిణ ఆఫ్రికాలో నడిపిన పత్రిక, గాంధీజీ దక్షిణాఫ్రికాలో నడిపిన పత్రిక ఏంటి అంటే ఇండియన్ ఒపీనియన్. ఈ గాంధీ ఇండియనే కదా, భారతీయుడే కదా, ఆయన యొక్క ఉద్దేశము అన్నట్లు ఇండియన్ ఒపీనియన్ అనేది గుర్తుపెట్టుకోండి. ఓకే. నెక్స్ట్, దక్షిణాఫ్రికాలో గాంధీజీ దక్షిణాఫ్రికాలో గ్రేట్ మార్చ్ నిర్వహించిన సంవత్సరం ఏది అంటాడు. ఎప్పుడు అంటే 1913. ఇక్కడ మనం ఎట్లా కోడ్ పెట్టుకుంటారంటే ఇక్కడ గ్రేట్ మార్చ్ అన్నాడు కదా, మనకు మార్చి నెల అంటే ఎన్నో నెల వస్తుంది? జనవరి, ఫిబ్రవరి, మార్చ్, 3వ నెల కదా. ఈ చివరిలో ఇక్కడ కూడా 3 ఉంటుంది. ఓకేనా. ఆ కోడ్ జస్ట్ కనెక్ట్ చేసుకోండి, సరిపోతుంది. దక్షిణాఫ్రికాలో గాంధీజీ గ్రేట్ మార్చ్ అనేటువంటిది ఎక్కడి నుండి ఎక్కడికి నడిపాడు అంటాడు, ఎక్కడి నుండి ఎక్కడికి నిర్వహించాడు అంటాడు. అది న్యూకాజిల్ మరియు ట్రాన్స్వాల్ సరిహద్దు వరకు. కాజల్ హీరోయిన్ ఉంది కదండి, ఆమెను గుర్తుపెట్టుకోండి. ఆమె కొత్తగా ఇంకొక ఆమె వచ్చింది, ఆ విధంగా న్యూకాజిల్ టు ట్రాన్స్వాల్. నెక్స్ట్, దక్షిణాఫ్రికాలో స్థిరపడ్డ ఆసియా ఖండ ప్రజల హక్కుల కొరకు ఏం చేసినట్టు గాంధీజీ తన ఉద్యమాలకు ఆయుధాలుగా ఉపయోగించినవి ఏవేవి అంటాడు. సత్యాగ్రహము, అహింస. మనకు తెలుసు సత్యాగ్రహము, అహింస.